నమస్తే అండి. నా పేరు అర్చన నాకోటి. నేను నవశక్తి సంఘం వనస్థలిపురం ప్రెసిడెంట్ అండి. ఈవిడ చంద్రలక్ష్మి గారు సెక్రటరీ అండి. అండ్ నెక్స్ట్ గ్రోత్ ఆఫీసర్ నందిని అండి. ఈవిడ ట్రెజరర్ తులసి మేడ్ఘాటి అండ్ ట్రైనింగ్ ఆఫీసర్ నాగమల్లేశ్వరి గారండి. మేము ఇక్కడ డిజిటల్ మహిళల ద్వారా ఒక సంఘం ఏర్పాటు చేసుకొని దాని నుంచి ఉమెన్ ఎంటర్ప్రూనర్స్ని బయటకు తీసుకురావాలన్న ఆశయంతో మేము ముందుకు వచ్చామండి. ఈ డిజిటల్ మహిళకి ఆశ్లేష మేడం, డాక్టర్ ఆశ్లేష మ్యామ్ ఫౌండర్గా ఉన్నారు. సో ఆవిడ గైడెన్స్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో మొత్తం 20 సంఘాల వరకు స్టార్ట్ అయినాయండి. అదే హైదరాబాద్లో మనకి 8 సంఘాల వరకు ఉన్నాయి. ఫస్ట్ది వనస్థలిపురం, ఎల్బీ నగర్, ఈసీఐఎల్, సికింద్రాబాద్ అండ్ గచ్చిబౌలి, కేపీహెచ్పి, నిజాంపేట్ అండ్ లింగంపల్లి, ఇలాగా 8 సంఘాలు హైదరాబాద్లో ఉన్నాయండి. మేము ఏం చేస్తామంటే ఎవ్రీ 2 months ఆర్ 1 monthకి ఒకసారి ఇలా బజార్లు ఏర్పాటు చేసి ఇంట్లో ఆడవాళ్ళు ఆర్గానిక్గా ప్రోడక్ట్స్ తయారు చేసి వీటిని సేల్ చేస్తూ ఉంటారు. ఇందులో మీకు దొరకని వస్తువు అంటూ ఏముండదండి. ఇది 1 stop సొల్యూషన్. శారీస్ అండ్ జ్యువెలరీ, 1 gram గోల్డ్ జ్యువెలరీ, ఆర్గానిక్ సోప్స్, ఇంకా పెయింటింగ్స్ లేదా లిప్ అండ్ ఆర్ట్ లేదా డెకరేటివ్ ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, చాక్లెట్స్, అలాగే ఇక్కడ కోచెస్, మిగతా వాళ్ళంతా కూడా చాలామంది ఉన్నారండి. ఇక్కడ మీకు దొరకందంటూ ఏమీ ఉండదు. ఇది మేము ఎందుకు చేస్తున్నామంటే ఆడవాళ్ళలో కూడా పెళ్ళైన తర్వాత చాలా వాళ్ళలో ఉన్న ఆర్ట్స్ అన్నీ వాళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ బట్టి మరుగున పడిపోతూ ఉంటాయి. అటువంటి కళల్ని మళ్ళీ బయటకు తీసుకొచ్చి వాళ్ళని ఒక ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ లేడీగా తయారు చేద్దామన్న ఆశయంతో మేము ముందుకు వస్తున్నామండి. దీని అంతటికీ కారణం డాక్టర్ ఆశ్లేష మ్యామ్. ఆవిడ గైడెన్స్లోనే మేము ఇదంతా చేయడం జరుగుతుంది. ఇందులో మీకు దొరికే ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్, అదే బయట దొరికే రేట్ల కన్నా సాధారణంగా ఉండి అలాగే ఇంకా తక్కువ రేట్లకు సేల్ చేస్తారండి వీళ్ళందరినీ. దయచేసి వీళ్ళందరినీ సపోర్ట్ చేయండి. ఇటువంటి సంఘాలు ఇంకా ఏర్పాటు చేయడానికి ఆశ్లేష మేడం ప్రయత్నం చేస్తున్నారు. ఇది టోటల్ ఆంధ్ర అండ్ తెలంగాణలో కూడా ఉన్నాయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. నమస్తే అండి. నాది ఇక్కడ వనస్థలిపురం సంఘం ప్రెసిడెంట్ని. మా సంఘం పేరు నవశక్తి. ఇటువంటి సంఘాలు హైదరాబాద్లోని, తెలంగాణలోని, చెన్నై, బెంగళూరు, తిరుపతి, ఇలాగా డిఫరెంట్ స్టేట్స్లో కూడా అండ్ సిటీస్లో ఉన్నాయి. ఈ సంఘం ద్వారా మేము ఏం చేస్తున్నామంటే ఇంట్లో ఆడవాళ్ళు అలా ఇంటి పనులకే పరిమితం కాకుండా వాళ్ళకు వచ్చిన కళలను బయట పెట్టడానికి, వాళ్ళకు సెపరేట్గా టాలెంట్స్ ఉంటాయి. అటువంటి టాలెంట్స్ని ప్రోత్సహించడానికి ఈ సంఘం ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా వీళ్ళు చేసే ప్రతిదీ హోమ్ మేడ్ ప్రోడక్ట్ అండి. బయట ఫుడ్ ప్రోడక్ట్స్లో మనకి ఎన్నో కల్తీలు జరుగుతున్నాయి. ఆయిల్ కానీ లేదా ఫ్లోర్స్ కానీ ఇటువంటివన్నీ ఎన్నో కల్తీలు జరుగుతున్నాయి. అది హెల్త్కి కూడా మంచిది కాదు. సో ఇటువంటివన్నీ నివారించడానికి హెల్దీ హోమ్ ప్రోడక్ట్స్, ఇక్కడ మిల్లెట్స్ లడ్డూస్ దొరుకుతాయి, మిల్లెట్స్తో హెవీ స్నాక్స్ దొరుకుతాయి మీకు కావాలంటే. అలాగే వితౌట్ మైదా బేకరీ ఐటమ్స్ ఉంటాయి. ఇలాగ మీ హెల్త్కి కూడా హెల్త్ కాన్షియస్ తోటి ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ చేతులతో వాళ్ళు స్వయంగా ప్రిపేర్ చేసిన ఈ ఐటమ్స్ అన్నింటినీ ఇక్కడ స్టాల్స్లో పెడతారండి. మీరుకి ఇక్కడ కొనడం వల్ల ఉపయోగం ఏంటంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది అండ్ నెక్స్ట్ బయట దానికన్నా ఇక్కడ కాస్ట్ కొంచెం తక్కువగా కూడా ఉంటుంది. ఇది మేము మంత్లీ వన్స్ ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేస్తామండి డిఫరెంట్ ప్లేసెస్లో. అదే హైదరాబాద్లో అయితే వనస్థలిపురంలో ఒక సంఘం ఉంది, ఎల్బీ నగర్లో ఒక సంఘం ఉంది, ఈసీఐఎల్, సికింద్రాబాద్, లింగంపల్లి, గచ్చిబౌలి, కేపీహెచ్పి, ఇటువంటి నిజాంపేట్, ఇలాగ 8 సంఘాలు హైదరాబాద్లో ఉన్నాయండి. మేమంతా కూడా ఆశ్లేష మ్యామ్ డైరెక్షన్లోని ఆవిడ గైడెన్స్లోని ఒక డేట్ అని పర్టికులర్గా ఈ రోజు అయితే ఈ హైదరాబాద్లో నేను చెప్పిన 8 సంఘాల్లో కూడా స్టాల్స్ ఉన్నాయి. 8 సంఘాల్లో కూడా అంటే గచ్చిబౌలిలో వాళ్ళు ఒక ప్లేస్లో పెట్టారు. అలాగే 8 సంఘాల్లో కూడా ఇదే రోజు మహాప్రారంభం లాగా మొత్తం స్టాల్స్ అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ మీకు హోమ్ ప్రోడక్ట్స్ అండ్ హెల్దీ ప్రోడక్ట్స్ అండి. సో ఇదేంటంటే ఒక లేడీ ఎంటర్ప్రూనర్స్కి ఒక సెల్ఫ్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్గా తయారు చేయడానికే మేము ఉమెన్స్ని బయటకు తీసుకురావడానికి ఆశ్లేష మ్యామ్ గైడెన్స్లో ఇటువంటి ప్రయత్నం చేస్తున్నామండి. దయచేసి మీరు అందరూ సపోర్ట్ చేయాలి. ఒకసారి ఇది అకార్డింగ్లీ టు ఫెస్టివల్స్ అండి. జనరల్గా అయితే మంత్లీ 2 monthsకి ఒకసారి మేము స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్స్ తోటి ఇక్కడ స్టాల్స్ ఈరోజు కొనసాగుతున్నాయండి. 6 or 7 వరకు ఉంటాయి.